చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, కొత్త వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూశారు కదా, వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని అయితే ఫుల్గా ఎండింగ్ వరకు అయితే చూడండి. నేనైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకున్న కొంచెం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇచ్చిన 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చేసిన తర్వాత ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. చేసి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్. ప్లస్ మార్క్ క్లిక్ చేసి ఏ అని ఉంది కదా, టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత రోబో రెగ్యులర్ అని ఉంటుంది కదా పైన, దాని మీద క్లిక్ చేస్తే వివాల్ ఫండ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఓపెన్ అయితే అవుతుంది. ఫోన్ అయితే కొంచెం మొబైల్ ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు 3 లైన్స్ అయితే క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అయితే ఇలా ఫైల్ మేనేజర్లోకి వస్తాయి. వాటి నేమ్స్ అయితే గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? గుర్తించుకున్న తర్వాత ఇలాగ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ ఫ్రెండ్స్ వస్తుంది. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదొకటి, ఇంకోటి హ్యాడ్లా కాస్ట్లీ సిగ్నేచర్ అనేది ఉంటుంది, అదొకటి ఇలా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా? అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అయితే. ఓకేనా? ఇక్కడైతే మీ నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ అయితే ఒకటి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా నేనైతే కొన్ని పిక్స్ యాడ్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది కాదు ఫ్రెండ్స్, ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేమ్ అయితే మార్చుతున్నాను, రాజేష్ అని పెడతాను. మీకు లెటర్స్ ఎక్కువ అయితే ఇవి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసుకొని ఇంకా కొంచెం దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. రాజేష్ ఇంకొక స్పెల్లింగ్ కదా ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి అలా డూప్లికేట్ అయితే చేయండి. 3 లైన్ నేమ్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ లేయర్ అయితే చేయండి. మొబైల్ ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్ బాగా. చేసిన తర్వాత ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి కొంచెం. ఇక్కడ రాజేష్ అని హెచ్ అయితే పెట్టుకుంటున్నా, దాన్ని అయితే కొంచెం పక్క అయితే జరుపుకోండి కరెక్ట్గా. సో ఫ్రెండ్స్, జరిపిన తర్వాత ఇక్కడ ఎండింగ్లో అయితే కట్ చేసుకోండి. ఇలాగా లిరిక్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడైతే గ్రూప్స్ అయితే ఇచ్చాను కదా, గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇదైతే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు రిమూవ్ చేసిన పిక్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ ఉంటుంది కదా, అదైతే ఇలా క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా ఎండింగ్ వరకు అయితే పెట్టుకొని ఇలాగా ఆ రౌండ్ కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. కొంచెం అయితే అడ్జస్ట్ అయితే ఇలా చేసుకోండి, కొంచెం హెడ్ కనపడేలాగా. తర్వాత కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఇదైతే సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ పడక్కలే. కాపీ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ అయితే సెకండ్ గ్రూప్లో ఓపెన్ చేయండి. మళ్ళీ ఇది ఆఫ్ అయితే చేసుకొని పిక్ని మళ్ళీ పేస్ట్ అయితే చేసి కరెక్ట్గా ఎండింగ్ దగ్గర అయితే క్రాప్ చేసుకోండి. ఇలా అంతే ఫ్రెండ్స్, సేమ్ అదైతే కాపీ లేయర్ చేసుకున్నాం కదా, ఇలా పేస్ట్ అయితే చేసుకోవడమే. కాల్ గ్రూపుల్లో అంతే ఫ్రెండ్స్. ఇది ఆఫ్ చేసుకోవడం, పేస్ట్ చేయడం, ఇక్కడ దాకా క్రాప్ చేసి ఎండింగ్ దాకా ఎక్స్పెండ్ చేసుకొని ఇలాగ అయితే అదే కిందకి డ్రాగ్ చేసి పట్టుకొని తీసుకురండి ఫ్రెండ్స్. సేమ్ అంతే ఫ్రెండ్స్. అలాగా స్పీడ్గా చూపించేస్తాను, లెంత్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అంతే. అలాగే ఇప్పుడు రిమూవ్ చేసిన పిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ది, సేమ్ అదే పిక్ని అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ పిక్ తీసాము,
ఈ పిక్ కదా ఫ్రెండ్స్, ఈ పిక్ అయితే సేమ్ అదే పిక్ అయితే ఎండింగ్లో అదే నెక్స్ట్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత అలాగ ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. ఫుల్ ఇన్ కంపోజిషన్ ఏరియా. సెకండ్ ఏదో పిక్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే వస్తుంది కదా. ఇలా మీరైతే పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, పిక్ అదైతే క్లిక్ చేసి 3 లైన్స్ అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత ఈ అన్ని పిక్స్ మీద అయితే ఇలా క్లిక్ చేయండి. చేసి 3 లైన్స్ అయితే క్లిక్ చేసి అది ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. బాక్స్ పక్కన ఉంటుంది. క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో ఫిల్ అండ్ కంపోజిషన్ ఏరియా అయితే ఫస్ట్ ఇది లాస్ట్ ఇది అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్తే ఏమైనా కావాలితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.